like and subscribe. Click the bell icon. హాయ్ హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏమిటంటే పాన్ అడిక్షన్ ఎలా తగ్గించుకోవాలా అనే దాని గురించి మన టాపిక్. ఒక ఫ్రెండ్ ఎలా చెప్తాడో అలా చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకొని ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం లేదు, మనం పాన్ అడిక్షన్ చూస్తూ ఉంటాం కదా, దానివల్ల మన డిసడ్వాంటేజ్ ఫస్ట్ తెలుసుకున్నామంటే కనుక దాన్ని ఎలా తగ్గించుకోవాలా, దానివల్ల మనకు నష్టం ఉంది కాబట్టి మనం బెన్ని తగ్గించుకోవడానికి అవకాశం. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాము డిసడ్వాంటేజ్ గురించి. ఇక డిసడ్వాంటేజ్ అంటే ఏమిటంటే కనుక, ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు సెక్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఫస్ట్ తన టైంలో మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఆ టైం మొత్తం ఏదన్నా నేర్చుకునే దాని మీద కంటెంట్ మీద అప్లై చేస్తే నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఏమిటంటే కనుక మెయిన్గా ఎక్కువ జరిగేది ఇక్కడ మన సొసైటీలో జరిగేది ఇప్పుడు ఏమిటంటే కనుక ఎక్కువగా ఈ పాన్ అడిక్షన్ వల్లనే ఎక్కువ మంది రిలేషన్స్ చాలా బ్రేక్ అవుతున్నాయి. చెప్పా చూడండి, ఇప్పుడు ఏం లేదు, ఒక అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు, ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటారు. అక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇతను డైలీ పాన్ చూస్తూ ఆ అడిక్షన్కి అలవాటు అయిపోయి ఉంటాడు. ఇక్కడ పాన్లో ఏమవుతుందంటే కనుక నువ్వు డైలీ చూడడం వల్ల నువ్వు బెన్న ఎజాక్యులేట్ అయిపోయే లెవెల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నార్మల్గా నువ్వు సెక్స్ చేయడానికి వెళితే అక్కడ కూడా నీకు త్వరగా ఎజాక్యులేషన్ అయిపోద్ది. అప్పుడు మీ పార్ట్నర్ అడుగుతుంది, ఏమి ఇలా ఇంత ఈజీగా బెన్న అయిపోతుంది అనేసి. అది నీకు తెలియదు ఎందువల్ల అనేసి. దీనివల్లనే ఎక్కువగా నష్టం వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం అనేసి మీరు పాన్ చూడకుండా ఉన్నారంటే మేలు. దీనివల్ల మీ పార్ట్నర్కి సాటిస్ఫాక్షన్ లేక తను వేరే వాళ్ళతో ఉండడము, ఇలా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాన్ అడిక్షన్ ఎలా తగ్గించుకోవాలా అనే దాని గురించి నేను చెప్తా చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా ఏ టైంలో అయితే మీకు సెక్సువల్ థాట్స్ వస్తున్నాయో ఆ టైంలో మీరు ఎక్కువగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సోషల్ మీడియా అప్లికేషన్స్లో అడల్ట్స్ కంటెంట్ రాకుండా మీ సెట్టింగ్ని చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేంజ్ చేసుకుంటే కనుక మీరు కాస్త మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎవరు లేని టైంలో మీ ఫోన్ని వాడడం తగ్గించుకోండి. అలాగనేసి నైట్ టైం నిద్రపోకోకుండా ఎక్కువ నైట్ వరకు మేల్కొని ఉండకండి. ఎందుకంటే కనుక మీరు ఎక్కువగా మేల్కొని ఉంటే కనుక మీకు సెక్సువల్ థాట్స్ వస్తాయో లేదా బోర్ కొడుతుంది అనేసి మీరు పాన్ చూడడానికి మళ్ళీ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా చేయకండి. ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండడానికి ట్రై చేయండి. సెక్సువల్ థాట్స్ వచ్చినప్పుడు మనకు ఏం చేయాలంటే కనుక ఆ సెక్సువల్ థాట్స్ని వెళ్ళిపోయేలాగా దానికి ఆపోజిట్ సెక్షన్లో మనం ఏదన్నా ఒక వేరే పనిని తీసుకొని వచ్చి అక్కడ అప్లై చేస్తే ఈ పని మనం మర్చిపోతాం. కాబట్టి ఏదైనా వేరే బుక్స్ రీడింగ్ కానీ వర్కౌట్స్ కానీ ఇలాంటివి చేసేదానికి ట్రై చేయండి. ఎప్పుడంటే సెక్సువల్ థాట్స్ వచ్చినప్పుడు. ఒక్కసారిగా పాన్ అడిక్షన్ని ఆపేయాలి అని అంటే కనుక ఆపలేం. ఎందుకంటే ఒక డ్యామ్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటే అని ఒక్కసారిగా మనం కట్ట వేసి ఆపాలంటే ఆపలేం. కొద్ది కొద్దిగా దాన్ని మలుపులు మళ్ళించాలా. ఇక్కడ అంటే కొద్ది దూరం నీళ్ళు వెళ్ళేటట్టు మనకు తక్కువ ఫ్లో వచ్చేటట్టు చేయాలా. అలాగనేసి ఇప్పుడు ఇక్కడ కూడా మనం సేమ్ అప్లై చేయాలి. ఇక్కడ కూడా అదే ఫామ్లో తీసుకొని వచ్చి ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఒక్కసారిగా మనం పాన్ చూడకుండా ఆపేస్తే కానీ అది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 రోజులు, తర్వాత ఒక వారం, తర్వాత 10 రోజులు లేదా నెల అలా టైం కేటాయించుకోండి. ప్రతి టైంని మీరు గోల్ని రీచ్ అయిన తర్వాత టైం టేబుల్ రాసుకోండి. దాన్ని గోల్ని రీచ్ అయిన తర్వాత మీరు అప్రిషియేషన్ చేసుకోండి మీలో మీరే. తద్వారా చాలా స్పీడ్గా తగ్గించుకోగలుగుతారు. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. తప్పకుండా నా వాయిస్ ఎలా ఉంది, నేను ఇక్కడ చెప్పే కంటెంట్ ఎలా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్.